తక్షణమే క్షమాపణ చెప్పాలి ఇంటి మీద దాడి చేసినందుకు. నువ్వు రాజకీయంగా మాట్లాడు, ఏం మాకున్నటువంటి జోగి రమేష్ గౌడ్ గారు మాట్లాడతారు, మీరు మాట్లాడుకోండి. మీ సమస్యలు ఏమంటే పొలిటికల్గా తెలుసుకోండి. కుటుంబాలపై దాడి చేయడం, ఇంటిపై దాడి చేయడం, ఇంట్లో ముసలి వాళ్ళు, వృద్ధులు, మహిళలు ఉన్నారని చూడకుండా ఇది దుర్మార్గమా? పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు పార్టీ కార్యకర్తలాగా పనిచేయకండి. మేము ఇప్పుడు ఆ వీడియోలు చూసినాం. మీరు ముందు నిలబడి దాడులు చేపిస్తారా? ఎంత దుర్మార్గంగా మీరు! మీ మీద కూడా లోక్పాల్లో, లోకాయుక్తలో మేము కంప్లైంట్ చేస్తాం. ఈ అధికారులు మీరు ఏం చేస్తున్నారు? మీరు చట్టం మీద ప్రమాణం చేసి అధికారంలో ఉన్నారు, కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఒక ఇంటిపై, ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడి జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? ఇంతవరకు ఒక కేసు పెట్టారా దీని మీద? అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుందో మీ కాడ ఏమున్నది రిపోర్టు? మీరే హంతకులకు, గూండాలకు పక్కన నిలబడితే ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి? బడుగు బలహీన వర్గాలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఇదేనా? ఇందుకోసమేనా ప్రభుత్వాలు? మేం కట్టిన పన్నులు, మేం చేసిన త్యాగాలు మరి ఈ ప్రభుత్వాలు దేనికి వాడుకుంటున్నాయి? ఎవరిపై దాడులు చేస్తున్నారో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చూడండి. బడుగు బలహీన వర్గాల జోలికొస్తే, కల్లు గీత కార్మికుల జోలికొస్తే ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో తొలి గవర్నమెంట్ కల్లు గీత కార్మికుల వైపు వస్తే ఆనాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి చరిత్ర గౌడ బిడ్డలుగా మాకుంది. సర్దార్ గౌతులత్తన్న గారి నాయకత్వంలో ఒక్కసారి జైలు బలో పిలుపునిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని కంట్రోల్ చేయలేకపోయినాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖబర్దార్, తక్షణమే ఇక్కడ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం దిగి వచ్చి క్షమాపణ చెప్పాలి ఇంటి మీద దాడి చేసినందుకు. అవునండి, ప్రజాస్వామ్యంలో నిరసన చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయొచ్చు, కానీ బాంబులు పట్టుకొని వచ్చి ధర్నాలు చేసుడు ఎక్కడిది? స్పష్టంగా కనపడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసా, ఇప్పుడు మేము చూసినాం, వీడియోలో చూసినాం, సీసా బాంబులు, పెట్రోల్ బాంబులు పెట్టి ఇంటి మీదకి ఇసిరేస్తున్నారు. ఎక్కడ పొట్ట పగులు, అర్ధరాత్రి కూడా కాదు, పోలీసులు పక్కన నిలబడి చేస్తారా? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైనటువంటి ఈ పాలనని మేము ఖండిస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే మేము పదే పదే అదే చెప్తా ఉన్నాం. మా త్యాగాల మీద, ఆనాడు స్వతంత్ర పోరాటంలో మేము త్యాగాలు చేసినాం. ఇవాళ ఈ దేశానికి మేము అండగా ఉన్నాం. ఇవాళ మాపైనే దాడులు చేస్తారా? మా మంత్రి పైన దాడి చేస్తారా? మా గీత కార్మికులపై దాడి చేస్తారా? మా వృత్తిని నాశనం చేస్తారా? ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం.